యాక్టింగ్ సినిమాలో? చాలా బాగుంది. సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇట్స్ సాడ్ ఎండింగ్ బట్ గుడ్ స్టోరీ, వెరీ గుడ్. ట్విస్ట్ అనే ఫీలింగ్ అయితే ఎక్కడ మనకు అనిపించదు. ఆ క్యారెక్టర్లోకి మాత్రం అంటే ఆ ఫేస్లో నవ్వు అనేది తగ్గించుకోకుండా, నవ్వు అనేది ఎక్కడ ఆపకుండా ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్ పండించినాడు. చాలా బాగుందండి, వెరీ గుడ్ స్టోరీ, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అందరివి. హైలైట్స్ లో యాక్చువల్లీ స్టోరీ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరో గారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది అంటున్నారు. అవును, కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఎవరు ఇలా తెలియలేదు. సో డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. అంటే స్టోరీ ఏంటి మేడం? లవ్ స్టోరీ అండి, ఎక్కువ చెప్పకూడదు, వచ్చి చూడాలి. ఇప్పుడు ఫస్ట్ టైం మూవీ చేశారు గెటప్ సీన్ గారు. సో ఎలా ఉంది యాక్టింగ్ సినిమాలో? చాలా బాగుంది. సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇట్స్ సాడ్ ఎండింగ్ బట్ గుడ్ స్టోరీ, వెరీ గుడ్ స్టోరీ. అంటే గెటప్ సీన్ హీరోలాగా సెట్ అవుతారా? సెట్ అంటే సుధీర్ రేంజ్లో వెళ్ళిపోతారా? పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగున్నారు. సో హీ విల్ డెఫినెట్లీ రీచ్ గ్రేట్ హైట్స్. సాంగ్స్ అన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సాంగ్స్, డాన్స్ కూడా బాగుంది. సో మీరు వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు రాజు యాదవ్ మూవీ? ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ. బ్రో ఆఫ్ కోర్స్ చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్తో వచ్చినాను మూవీకి వచ్చేసి. రాజు యాదవ్ మూవీ అంటే సో నాకైతే నిజంగా బాగానే నచ్చింది బ్రో మూవీ వచ్చేసి. అంటే మోర్ దాన్ మూవీ మన గెటప్ సీన్ గారు యాక్టింగ్, అంటే ఆ ఫేస్లో నవ్వు అనేది తగ్గించుకోకుండా, నవ్వు అనేది ఎక్కడ ఆపకుండా ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్ పండించినాడు. అంటే కోపం వచ్చినప్పుడు, కొట్టేటప్పుడు కావచ్చు, లేకపోతే కొట్టించుకునేటప్పుడు కావచ్చు, బాధపడేటప్పుడు కావచ్చు, అంటే ఆ నవ్వుని తగ్గించుకోకుండా యాక్టింగ్ అయితే నిజంగా ఎక్సలెంట్గా చేస్తాడు. అండ్ మూవీ వైజ్ ఎత్తుకుంటే నాకు మూవీ బాగానే ఉందన్నమాట, మంచి కంటెంట్ మూవీ. ఎన్నో రకరకాల ఇప్పుడు నాన్ కమర్షియల్ మూవీస్ కావచ్చు, కమర్షియల్ మూవీస్ ఎన్నో మనకు అక్కడక్కడ బోర్ కొడుతుంది, కానీ ఇది ఒక పోయెటిక్ గా ఉంది, బాగా తీస్తారు. అండ్ హీరోయిన్ అయితే ఇంకా అంటే రియల్ లైఫ్ లో బయట అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. సో అలాంటి రియల్ క్యారెక్టర్ తీసుకొని వచ్చి పెట్టినారు. ఓవరాల్ గా సాంగ్స్ బాగుంది, మూవీ కూడా హ్యాపీగా చూడొచ్చు. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ గెటప్ సీన్ గారు యాక్టింగ్ కోసం నేను వచ్చినాను అనమాట. నేనైతే సాటిస్ఫైడ్ యాక్టింగ్. అంటే కాన్సెప్ట్ ఏందన్న మూవీ? కాన్సెప్ట్ ఏంటంటే ప్యారలల్ గా ఆయనకు వచ్చేసి ఒక యాక్సిడెంట్ జరిగి, మామూలుగా మీకు ట్రైలర్లోనే అర్థమవుతుంది, ఫేస్ మీద నవ్వు అనేది అలాగే ఉంటుంది అనమాట. ఏ పని చేస్తామో ఇంకా స్మైల్ పళ్ళు కనబడుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి పడే తపన, ఆ బాధ కావచ్చు. ఎందుకంటే ఇంకా బయట ఎప్పుడు నవ్వుతా అంటే పిచ్చోళ్ళు అనుకుంటా ఉంటారు కదా జనాలు. అలాంటి వ్యక్తి ఎలా ఆ లవ్ ఫెయిల్యూర్ అనేది అంతా బాగా చూపించినారు. సో నాకైతే వచ్చినందుకు మరీ ఎక్స్ట్రాడినరీ నేను చెప్పలేను, కానీ నేనైతే సాటిస్ఫైడ్. ఎమోషన్ మనం డెఫినెట్లీ కనెక్ట్ అవుతాం మూవీలో మనము. ఎందుకంటే హీరోయిన్ లాంటి క్యారెక్టర్స్ మనకు బయట చాలా మంది ఉంటారు. సో ఈ ఎమోషన్స్ అయితే మనం కనెక్ట్ అవుతాం. క్లైమాక్స్ ఎలా ఉందన్న? క్లైమాక్స్ బాగానే ఉంది, కొంచెం లాగైనట్లు అనిపించింది, కానీ బట్ స్టిల్ క్లైమాక్స్ ఏంటంటే రెగ్యులర్ ఏదో ఒక మూవీ క్లైమాక్స్ లాగా తీసేయకుండా బయట రియల్ లైఫ్ లో ఒక అమ్మాయి ఇలాగే చేసి ఎలా అమ్మాయి వేరే వాటితో జీవితం సాగిస్తూ ఉంటుంది, ప్యారలల్ గా మోసపోయిన అబ్బాయి వచ్చేసి ఎలా బాధపడతా ఉంటాడు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది రియల్ లైఫ్ లాగా చూపించినారనమాట. ఇట్స్ మోర్ దాన్ అ మూవీ, వీ కెన్ సే ఇట్స్ లైక్ బేస్డ్ ఆన్ 2 ఇన్సిడెంట్స్ అని వాళ్ళు అన్నారు. ఒక రియల్ ఇన్సిడెంట్ లాగా ఉంది. అండ్ ముఖ్యంగా రాజు యాదవ్ నేను సీతను చేసేస్తాననే సాంగ్ కావచ్చు, లాస్ట్ లో సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా వచ్చినందుకు నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, హ్యాపీగా మా ఫాదర్ తో కలిసి చూస్తాను. కాన్సెప్ట్ అయితే కొత్తగా అనిపించింది. కాన్సెప్ట్ అయితే డెఫినెట్లీ కొత్తగా ఉంది, ఎందుకంటే ఈ మధ్య అన్ని కమర్షియల్ మూవీస్ వస్తాయి అనమాట. ఇది అంత కమర్షియల్ మూవీ కాదు, కొంచెం కంటెంట్ ఉండే మూవీ. ట్విస్ట్ అనే ఫీలింగ్ అయితే ఎక్కడ మనకు అనిపించదు. ఆ క్యారెక్టర్లోకి మాత్రం దూరిపోయాడనే చెప్పాలి. పరకాయ ప్రవేశం మాత్రం చేశాడు. ఎందుకంటే మనకి కమెడియన్లు కానీ, జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ మూవీస్లో చేసేటప్పుడు మనకి జబర్దస్త్ గుర్తు వస్తుంది, కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు జబర్దస్త్ గుర్తు రాలేదు, గెటప్ శ్రీను గుర్తు రాలేదు. ఆ క్యారెక్టర్ని మనం ట్రావెల్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ హాఫ్లో చాలా నవ్వుకున్నాను. ఆయన నవ్వు ఎలా పెట్టుంటే నేను నవ్వుతున్నాను. ఎలా అంటే బేసిక్గా ఒక సీన్ ఉంటుంది, ఎంత సీరియస్గా పొద్దున్న లేచి కూడా బాత్రూమ్కి వెళ్తాడు, బాత్రూంలో కూర్చున్నాక నవ్వుతుంటాడు ఇలాగా. అక్కడ నాకు తెలిసి థియేటర్లో అందరూ నవ్వారు, నవ్వు ఆపలేరు. అంటే కెమెరా ఇలా ముఖం మీద పెట్టింది, ఆయన నవ్వుతాడు, మనము నవ్వుతున్నాం.